ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 25వ తారీఖు సోమవారం చంద్రగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణం అత్యంత శక్తివంతమైనదని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి అలాగే హోలీ పండుగ కూడా రావడం వల్ల ఎంతో విశేషమైనదని చెప్తున్నారు. అయితే మారుతున్నటువంటి గ్రహస్థితి వల్ల ఈ పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి ఒక గండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. వృషభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. మరి వృషభ రాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగనున్నాయి. వీరు ఎప్పుడూ కూడా చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలో కూడా వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో కూడా వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారికి ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. పౌర్ణమిలోపు వృషభ రాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించటం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదలను చూస్తారు. వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వీరికి లాభిస్తాయి. వృషభ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ, సమయ పాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టిన పనులు చేయించుకోవడం చాలా కష్టం. వృషభ రాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృషభ రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. వృషభ రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దాన్ని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. వృషభ రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో అంచనాలు 90% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితో కూడా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి అండగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు. వృషభ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వృషభ రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. వృషభ రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి వృషభ రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది వృషభ రాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అందువల్ల వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులో 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా వృషభ రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయం వచ్చేసరికి వృషభ రాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల వారి వైఖరి
సరే మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతూ ఉంటారు. వృషభ రాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవటం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. వృషభ రాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటుగా మీ స్థిర చిరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. మీ సంసార జీవితం కూడా చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో సానుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా వృషభ రాశి వారికి వ్యాపారపరంగా కూడా మంచి రోజులు రానున్నాయి. వృషభ రాశి వారికి వ్యాపారపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వృషభ రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో సంతానం లేక ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి, వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతమవుతుంది. వివాహం విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులతో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారు జలుబు, గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కూడా వృషభ రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర చాలా అవసరం. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. వృషభ రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం కూడా ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను కూడా పొందుతారు. సో చూశారు కదండి, పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే అతిపెద్ద 4 సంఘటనలేంటి, ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.